అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రాణం పార్ట్ 216తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్స్, హైప్స్ అడుగుతున్నాను యార్. ఇచ్చేయండి యార్. ఎంత అడిగినా ఆ ఇచ్చేవాళ్ళే తప్ప కొత్త వాళ్ళు అస్సలు ఇవ్వడం లేదు. ఒక్కసారి అలా టచ్ చేయొచ్చు కదా. ఇక కథలోకి వెళ్దాం. భరత్ ఊరి ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ దగ్గర భూమి ఫోటోతో ఉన్న బ్యానర్లు కట్టి కలెక్టర్ గారు, మేజర్ గారు, పద్మ విభూషణ్ గారు అని రాయిస్తాడు. ఇక పూర్తిగా ఊరిలోకి వచ్చాక అక్కడి నుంచి పూలదండలతో ఆ వీధి మొత్తం అలంకరించేస్తారు. రచ్చబండ దగ్గర ప్రత్యేకంగా అలంకరణ చేయిస్తాడు. వాళ్ళక్క మాట్లాడుతుంది కదా అక్కడని. ఇంట్లో భారతి గారు అల్లుళ్ళు ఇద్దరు, కూతుర్లిద్దరు వస్తున్నారని హడావుడిగా కిచెన్లోనే ఉండిపోయి రకరకాల వంటకాలు చేయడం మొదలు పెడతారు. భోజనం టైంకి వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి. భద్రావతి కోడలు భార్గవి కూడా హాస్పిటల్లో డెకరేషన్ చేయిస్తుంది. భూమి అక్కడికి కూడా వస్తుంది కాబట్టి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని అనుకుంటుంది తను కూడా. ఆ ఊరి కుర్రోళ్ళందరూ మన ఊరి అమ్మాయి కలెక్టర్గా మన ఊరిలో అడుగు పెట్టబోతుందని ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు చేయడంలో బిజీ అయిపోతారు. అరగంటకి భరత్ ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారు అని అడగడం మొదలు పెట్టేసరికి, రేయ్ ఇంకోసారి ఫోన్ చేసావంటే లిఫ్ట్ కూడా చేయను అంటాడు అద్వైత్ చిరుకోపంగా. అలాగే అంటావులే బావా, కానీ లిఫ్ట్ చేస్తావు. నేను నీకు ముద్దుల బావమర్దిని కదా అంటాడు భరత్. అవునవును, మీ పెద్ద బావకి చేసుకోవచ్చుగా, నాకెందుకు చేస్తున్నావు? బావ డ్రైవింగ్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు అంతేనా, తిడతాడని భయమా? మా బావలు బంగారం. ఈ ముద్దుల బామ్మర్దంటే ఇద్దరికీ ఇష్టమే. సరే సరే, నాకు ఇంకా చాలా పనులున్నాయని ఫోన్ కట్ చేస్తాడు భరత్. వీడి ఆనందం పట్టలేకపోతున్నాం అంటాడు అద్వైత్ నవ్వుతూ. తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరడంతో 11 అయ్యేసరికి విజయవాడ దగ్గరలోకి చేరుకుంటారు. గన్నవరం ఎంటర్ అవుతారు దక్ష్ వాళ్ళు. కారు ముందుకి సాగిపోతుంటే, రామ్ ఆపు ఆపు అని అంటుంది భూమి. మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలా అంటాడు చిరుకోపంగా దక్ష్. నయనికి తెలియదుగా అని అంటుంది భూమి నవ్వుతూ. అదేం కాదులే, ఇక్కడికి రాగానే నీకు ఆ విషయం గుర్తుకు రావాల్సిందేగా అని అడుగుతాడు చిరుకోపంగా. ఇప్పుడు ఏమైంది అని నయని వైపు చూస్తూ, ఇదిగో ఇక్కడే ఇక్కడే నేను మొదటిసారి మనోహర్ మావయ్యని కారులో చూసింది అని చెబుతుంది. ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకొని, ఓ మై గాడ్, మీ ఊరు దాటి ఇక్కడ దాకా పరుగు పెట్టుకొని వచ్చావా అని అడుగుతుంది నయని. హా, అసలు ఎటు పరుగు పెడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలీదు. పరుగు పెడుతూనే ఉన్నాను. వెనక ఎవరైనా వస్తారేమోనని అదిగో అక్కడ కనిపిస్తుంది గట్టు, ఆ గట్టు వెనకే దాక్కున్నాను. ఒక పని చేద్దామా, అక్కడ ఒక స్తూపం కట్టిద్దామా అంటాడు దక్ష్ చిరునవ్వుతో. అలా ఏమీ వద్దులే, ఈ రోడ్డు మీదే నా జీవితం మలుపు తిరిగింది కదా. మనోహర్ మావయ్య గారు కనిపించడం, అక్కడికి రావడం, ఈరోజు ఇలా మీ అందరితో సంతోషంగా ఉండటం, కలెక్టర్గా మారడం అన్నీ కూడా ఈ రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో మారిన నా జీవితం వల్లేగా అని అంటుంది భూమి. తను ఎమోషనల్ అవుతుందని భూమి చేతి వేళ్లలో తన చేతి వేళ్ళని లాక్ చేసి, డోంట్ గెట్ ఎమోషనల్, అదంతా జరిగిపోయింది, ఇప్పటికి చాలాసార్లు తలుచుకున్నావు అని కారుని ముందుకు పోనిస్తాడు. కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి అక్కడ భూమిని మనోహర్ గారితో పాటు తీసుకువెళ్ళిన డాక్టర్, ఆయన స్నేహితుడు వీళ్ళ కోసం ఆ రూట్లో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే కారు ఒక పక్కకి ఆపుతాడు. భూమి కారు దిగగానే, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ మేజర్ గారు, కలెక్టర్ గారు, నువ్వేనా ఈ అచీవ్మెంట్స్ అన్నీ సాధించింది? మొదటిసారి నువ్వు మమ్మల్ని చూసి భయపడింది ఇంకా మాకు గుర్తుంది. మీరు మంచి వాళ్ళేనా అని అడిగేవు చూడు అమాయకంగా, ఆ మాట ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం అని ఇద్దరు తల మీద చేయి వేసి గాడ్ బ్లెస్ యూ అని అంటారు. థ్యాంక్ యూ అని హార్ట్ఫుల్గా వాళ్ళకి చెప్తుంది. ఓకే, ఇంకా బయలుదేరండి, మీరు వస్తున్నారని తెలిసి విష్ చేద్దామని ఇక్కడ ఉన్నాం. మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలిచినా టైం వేస్ట్ అయిపోతుంది కదా అని అంటారు ఆయన. ఇలా రోడ్డు మీద నా కోసం వెయిట్ చేయడం ఏంటి అంకుల్, రమ్మంటే వచ్చేదాన్ని కదా అని అంటుంది భూమి. నీకోసం వెయిట్ చేయడంలో ఏం తప్పులేదు, పర్వాలేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళండి ఇంకా అని వాళ్ళు అనడంతో అక్కడి నుంచి బయలుదేరుతారు.
అప్పటికే అద్వైత్ దగ్గరికి వచ్చేసామని చెప్పడంతో భరత్ మిగిలిన కుర్రోళ్ళందరూ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఆర్చ్ దగ్గరికి వచ్చేస్తారు. కారు అక్కడికి ఎంటర్ అవ్వగానే బాంబులు పేల్చుతూ హంగామా హంగామాగా చేసేస్తారు కుర్రోళ్ళందరూ. ఏంటి ఇదంతా అని దక్షత్ భూమి ఇద్దరు చిరుకోపంగా అనగానే, ఈరోజు మీరేమీ అనొద్దు బావా, ఇదంతా మా హ్యాపీనెస్, మా అక్క సాధించిన దానికి మేం చేస్తున్న చిరు సత్కారాలు అని అంటూ డ్యాన్సులు వేయడం మొదలు పెడతారు కుర్రోళ్ళు అందరూ. ఇంచుమించు చిన్న గజమాల లాంటిది తీసుకొచ్చి భూమికి వేయమని దక్షిణి అడుగుతారు. అదేస్తే మీ అక్క భూమిలోకి వెళ్ళిపోతుంది, అవసరమా ఇవన్నీ అని అనగానే ఆ మాలని భూమికి ఓరిక చూపించి కారుకి ముందు వైపు కట్టేస్తారు. అక్కడి నుంచి బైక్స్ మీద కుర్రోళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో డ్రమ్స్తో ర్యాలీలాగా ఊర్లోకి తీసుకువెళ్తారు వాళ్ళని. బాబోయ్, అసలు మామూలుగా చేయడం లేదుగా వీళ్ళు సంబరాలు అంటుంది నయని. అప్పటికే కారు డోర్లు క్లోజ్ చేసినా ఇంకా సౌండ్ వస్తుందని బుడ్డోడు భయపడతాడేమోనని చెవుల్లో దూది పెట్టించేస్తాడు దక్ష్. ఇక పూర్తిగా ఊరిలోకి ఎంటర్ అయిపోగానే, అక్క ప్లీజ్ కారు దిగి ఇంకా అని అంటాడు భరత్. అక్కడ శేఖర్ గారు ఆ ఊరి పెద్దలందరూ నిలబడి ఉండడంతో కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంది భూమి అందరికీ. చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు అందరూ కూడా. ఇక అక్కడి నుంచి భూమిని మధ్యలో నిలబెట్టి డ్యాన్సులు కడుతూ డ్రమ్స్ వాయిస్తూ ముందు రచ్చబండ దగ్గరికి తీసుకువెళ్తారు. ఊరి వాళ్ళందరూ అక్కడే చేరడంతో వాళ్ళందరూ భూమికి మాల వేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళకి తోచిన పసుపు కుంకాలు అందించడం మొదలు పెడతారు. ఒకప్పుడు తనని నష్టజాతకురాలుగా అనుకున్న వాళ్ళే ఇప్పుడు పసుపు కుంకాలు అందిస్తుంటే దక్ష్ వైపు ఆనందంగా చూస్తుంది. ఈ ఊరి బిడ్డగా ఈ ఊరిని అభివృద్ధి పరచడంలో నా వంతు కృషి చేస్తాను అని అందరికీ చెబుతుంది భూమి. అక్కడ ఇంచుమించు గంట గడిపేశాక అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు భూమిని. అక్కడ భార్గవి చేసిన అరేంజ్మెంట్స్ చూసి, ఏంటక్క నువ్వు కూడానా అని చిరుకోపంగా అంటుంది. పర్వాలేదురా అని లోపలికి తీసుకువెళ్తుంటే అదే ఇంట్లో తను పడిన కష్టాలన్నీ గుర్తొస్తుంటే భూమి కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ. దక్ష్ చేతిని చుట్టేసుకుంటుంది. నువ్వు అలా ఇంకా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. అద్వైత్ నైనికి ఆ ఇల్లు గురించి వివరంగా చెబుతాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా భద్రావతి ఉన్న రూమ్లోకి వెళ్తుంది భూమి. అక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా కుర్రాళ్ళు ఒక 5గురు వెళ్ళి డ్రమ్స్ వాయిస్తుంటే ఆపండ్రా అని అన్నా, లేదు ఏమంది నిన్నేమంది, ఇప్పుడు ఒక మేజర్ ఒక కలెక్టర్గా నిన్ను చూస్తుంది కదా, ఈ మాత్రం ఉండాలిలే అని భరత్ కసిగా అంటాడు భద్రావతి వైపు చూసి. ఇదిగో భద్రం, మా అక్క నష్టజాతకురాలు కాదు, అదృష్టవంతురాలు, ప్రపంచం మొత్తం పొగుడుతుంది, ఒక మేజర్గా ఒక కలెక్టర్గా అందరి చేత మన్ననలు పొందుతుంది, చూడు బాగా చూడు అని భరత్ భద్రావతి దగ్గరికి వెళ్ళి మరీ గట్టిగా అరిచి చెబుతుంటే భూమి వైపు ఒకసారి చూసి కళ్ళు మూసేస్తుంది భద్రావతి. ఆవిడతో ఇంకేం మాట్లాడాలని కూడా భూమి కనిపించలేదు. భరత్ కోరిక అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు అందరూ. ఇంటికి రాగానే భారతి గారు దిష్టి తీసేసి లోపలికి ఆహ్వానిస్తుంది. భూమితో పాటు బుడ్డోడికి కూడా దిష్టి తీసేస్తారు. లంచ్ చేసేసాక 3 గంటల నుంచి బాబుని భారతి గారి దగ్గర వదిలేసి పొలాల వైపు వెళ్తారు సరదాగా. కాసేపు అవన్నీ చూసి తిరిగేసి ఊరంతా ఒకసారి తిరిగి చూసి ఆ ఊరిని డెవలప్ చేయాలంటే ఏమేం చేయాలి అని నిర్ణయించుకొని దానిని అమలుపరిచే విధంగా భూమి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఆ రాత్రి అక్కడ గడిపేసి మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరుతారు భూమి వాళ్ళు. వాళ్ళు బయలుదేరుతుండగానే భూమిని చూశాక కళ్ళు మూసిన భద్రావతి ఇక కళ్ళు తెరవలేదని తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది అని కబురొస్తుంది. ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అంటాడు దక్ష్. భూమి బయలుదేరుతుంటే అందరూ కూడా సంతోషంగా వీడ్కోలు పలుకుతారు. తమ ఊరు కూడా ఇక మారుతుంది అని ఆనందం అందరికీ కలుగుతుంది. అక్కడి నుంచి బయలుదేరుతారు భూమి వాళ్ళు. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఊరి ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతారు. కొత్త వాళ్ళని ఆ ఊర్లో వాళ్ళు వెంటనే గుర్తుపడతారు అన్న అనుమానం వచ్చి వాళ్ళు ఏం చేయడానికి కూడా కొంచెం కూడా అవకాశం లేక అక్కడే ఆగిపోతారు. అదే మాట వాళ్ళకి చెప్పడంతో ముందు తెలియదుగా ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటో అనేది.
తిరిగి వస్తారు కదా అని తిరిగి వచ్చే దారిలో వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఒక ప్లాన్ వేస్తాడు గిరిధర్. దక్ష్ వాళ్ళు హైవే రోడ్డు మీద యలమంచిలి వరకు వచ్చి అక్కడి నుంచి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా షార్ట్ కట్లో వెళ్ళిపోవడానికి రోడ్డు కట్టే పరవాడ మీదుగా స్టీల్ ప్లాంట్లోకి ఎంటర్ అయ్యే రోడ్లోకి ఎంటర్ అవుతారు. అటు ఓన్లీ డైరెక్ట్ వైజాగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళ వాహనాలు షార్ట్ కట్ కాబట్టి ఎక్కువ వస్తాయి తప్ప హెవీ వెహికల్స్ అటు రావు. అందుకే మ్యాక్సిమం ఆ రోడ్డు ఎంచుకుంటారు అందరూ. అప్పటికే రాత్రి 8 అయిపోతుంది. జర్నీ వల్ల ఎంత అమ్మఒడిలో ఉన్నా అలసిపోయాడేమో, మంచి నిద్రలో ఉంటాడు బుజ్జిగాడు. భూమి అద్దు కబుర్లు చెబుతుంటే దక్ష సైలెంట్గా డ్రైవ్ చేస్తుంటే నైని సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇంచుమించు పరవాడ రోడ్లోకి ఎంటర్ అయిపోయి ఫాస్ట్ పెంచుతాడు. అదే టైంలో ఎటు నుంచి వచ్చిందో కూడా ఊహించినట్టుగా ఒక సుమో హారన్ కొడుతూ మెలికలు తిరుగుతూ వాళ్ళ కారు వెనక వస్తుంది. అద్వైత్ వెనక్కి తిరిగి చూసి, అప్పుడే తాగేశాడా, అడ్డదిడ్డంగా తోలుతున్నాడు అని అంటాడు. వాడి డ్రైవింగ్ చూసి దక్ష్ వాడు లెఫ్ట్ సైడ్ రావడంతో రైట్ సైడ్ పూర్తిగా వెళ్ళిపోయి సైడ్ ఇచ్చేస్తాడు. కానీ కారు ఎటు వెళ్తే అటే వాడు తిప్పడం చూసి అనుమానం వచ్చి మళ్ళీ లెఫ్ట్కి తీసుకువెళ్తాడు దక్ష్. మళ్ళీ అలాగే తిప్పి హారన్ కొడతాడు వాడు. అంతేకాకుండా స్పీడ్ పెంచుతాడు. మనతో ఆటలాడుతున్నాడా వాడు, ఇక డ్రైవింగ్ చేస్తుంది వాడికి బాబు లాంటి వాడిని తెలియదనుకుంటా అని అంటూ కారు విండో గ్లాస్ కిందకని, ఎరా అప్పుడే తాగేశావా అని గట్టిగా అరుస్తాడు అద్వైత్. కానీ వాడు ఏం మాట్లాడకుండా వేగం పెంచి మెలికలు తిరుగుతాడు. అప్పుడే ఇంకొకటి కూడా ఎంటర్ అవుతుంది. 2 కారులు వెనకాతలు కన్ఫ్యూజ్ చేస్తూ మెలికలు తిరుగుతూ కవ్వించినట్లుగానే చేస్తూ ఉండడంతో దక్షకి కావాలని చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఒకడు ఫాస్ట్గా వచ్చి కారుకి వెనక పక్కన చిన్న డాష్ ఇవ్వాలని చూస్తున్నాడని మిర్రర్లో నుంచి చూసిన దక్ష్ స్పీడ్ పెంచి వాడికి అవకాశం లేకుండా చేస్తాడు. అద్దు బుజ్జిగాడిని నువ్వు తీసుకో, సీట్ బెల్ట్ పెట్టుకో, మీరు కూడా సీట్ బెల్టులు పెట్టుకోండి అని భూమి వాళ్ళతో చెబుతాడు. బుజ్జిగాడిని తీసుకొని పొట్ట మీద పడుకోబెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టి వాడి బుల్లి పరుపుని చుట్టి గట్టిగా పట్టేసుకుంటాడు అద్వైత్. నైనికి చిన్న టెన్షన్ వచ్చినా బావగారు చూసుకుంటారు అని కొంచెం రిలాక్స్ అవుతుంది. భూమి మాత్రం ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్గా కూర్చొని వెనక్కి చూస్తూ, కావాలనే మనతో పెట్టుకుంటున్నారుగా, ఇక్కడుంది రాక్షసుడు అని తెలియదనుకుంటా అంటుంది. అప్పుడే శత్రువులు వచ్చేసారా కలెక్టర్ అమ్మ నీకు, ఎవరు పని చేయనన్నావు అని అడుగుతాడు దక్ష్ నవ్వుతూ. అంత లేదులేండి అని నవ్వుతూ అంటుంది భూమి. అద్దు ఓకే కదా అనగానే, హా అన్నా ఓకే అనగానే ఒక్కసారిగా ఎక్సలేటర్ మీద కాలు నొక్కి పెట్టి లెఫ్ట్ రైట్ కారుని మెలికలు తిప్పుతూ వాళ్ళని ఫుల్గా కన్ఫ్యూజన్ చేయడం మొదలు పెడతాడు దక్ష్. 2 సుమోలు దక్ష్ కారుకి చిన్నగా డాష్ ఇవ్వాలని చూస్తారు కానీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దక్ష్ కారుని మెలికలు తిప్పుతూనే ముందుకు పోనిస్తాడు. వావ్, అడ్వెంచర్ సూపర్గా ఉంది అంటూ విండో గ్లాస్ తీసి, ఒరే స్టూపిడ్స్, మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసా, చావడానికి పెట్టుకుంటున్నారా, వదలడు ఒక్కరిని కూడా, అనవసరంగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవడానికి అంత ఆశపడుతున్నారు, మర్యాదగా తప్పుకోండి అని అరుస్తుంది భూమి. వాళ్ళిప్పుడు నీ మాట వినే స్థితిలో లేదు, కావాలనే చేస్తున్నారు అని అంటాడు దక్ష్. నేను ఫోన్ చేయనా, కలెక్టర్గా ఒక్క ఫోన్ కాల్ చేస్తే క్షణాల్లో పోలీసులు వచ్చేస్తారు అని అంటుంది భూమి. పక్కన మీ ఆయన ఉండగా పోలీసులు అవసరమా వదినా నీకు అంటాడు అద్దు. అలా కాదుగా, వాళ్ళని తీసుకువెళ్ళి లాకప్లో పడేయాలి కదా, వాళ్ళు వెళ్లాల్సింది లాకప్లో కాదు, హాస్పిటల్ బెడ్ మీదకి అని స్టీల్ ప్లాంట్ లోపలికి ఎంటర్ అయ్యే చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే అక్కడ సెక్యూరిటీ దాన్ని ఎత్తేలోపు కారు కొంచెం స్లో చేస్తాడు. కాబట్టి కొట్టేయాలని సుమోలో ఉన్న 2 డ్రైవర్లు ఒకరినొకరు చూసుకొని ముందుకు వస్తుంటే ఓవర్ స్పీడ్లో అడ్డదిడ్డంగా వస్తున్న కారులను చూసి అక్కడున్న సెక్యూరిటీ ఓపెన్ చేయకపోతే వాళ్ళు స్లో చేస్తారు అన్న ఆలోచనతో వాళ్ళు దానిని ఓపెన్ చేయరు. అద్దు కేర్ఫుల్, బుజ్జిగాడిని గట్టిగా పట్టుకో అని కారుని రౌండ్గా తిప్పి ఎలా అయినా దక్ష కారుని కొట్టొచ్చు అనుకున్న వాళ్ళ ఆలోచన పసిగట్టిన దక్ష్ కారుని క్షణాలలో తిప్పేసి అప్పటికే వాళ్ళు ముందుకు వచ్చేయడంతో 2 సుమోల మధ్యలో నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ కారు రివర్స్ అయ్యి వాళ్ళకి ఎదురుగా వస్తుంది అని గ్రహించేలోపే దృష్టంతా కారు మీద పెట్టడంతో ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఒకడు పక్కకు వెళ్ళి గోడకి గుద్దుకుంటే
ఇంకొకడు చెక్ పోస్ట్ రాడ్‌కి బలంగా గుద్ది ముందుకు దూసుకువెళ్ళి చెట్లలోకి వెళ్ళిపోతాడు స్పీడ్ కంట్రోల్ చేయలేక. అక్కడున్న పెద్ద చెట్టుకి గుద్దుకొని ఆగిపోతాడు. వెనక్కి వచ్చిన దక్ష్ మళ్ళీ వెంటనే రివర్స్ తిప్పి కారుని ముందుకు తీసుకొచ్చి లోపలికి తీసుకువెళ్ళాక అక్కడ పక్కన ఆపి బుజ్జిగాడు ఓకేనా అని అడుగుతాడు. వాడికసలు ఇవేమీ తెలీదన్నయ్య. వెచ్చగా నిద్రపోతున్నాడు. బిగ్ డాడీ డ్రైవింగ్, నేను సేఫ్ అనుకున్నాడేమో అని అంటాడు అద్దు. అప్పటి వరకు పక్కన నిలబడి చూసిన సెక్యూరిటీ ఒకతను చెట్టుకు గుద్దిన సుమో దగ్గరికి పరుగు పెడితే ఇంకొకతను గోడకి గుద్దిన సుమో దగ్గరికి వెళ్తాడు. వెంటనే దక్ష సీట్ బెల్ట్ తీసుకొని కారు దిగుతాడు. వెనకే భూమి, బుజ్జిగాడిని నైనీకిచ్చి అద్వైత్ కూడా దిగుతారు. భూమిని చూసిన సెక్యూరిటీ మేడం మీ కారా అంటూ చెట్టుకు గుద్దిన డ్రైవర్ని బయటికి లాగుతాడు ఒక సెక్యూరిటీ. ఆ సుమోలో వెనక కూర్చున్న వాళ్ళు దిగి పారిపోతుంటే అద్దు వాళ్ళిద్దరినీ పట్టుకుంటాడు. గోడకి గుద్దినోడికి స్టీరింగ్కి తగిలి బాగానే దెబ్బ తగులుతుంది. అందులో వెనుక ఉన్న ఇద్దరిని సెక్యూరిటీ అతను పట్టుకొచ్చి భూమి ముందు నిలబెడతాడు. ఆ డ్రైవర్ని కాలర్ పట్టుకొని ఒక్క లాగులాగి దెబ్బ తగిలిందని కూడా చూడకుండా ఎవర్రా మీరు అని చెయ్యి మెలిపెట్టి అడుగుతాడు దక్ష్. సార్ ఖాళీగా ఉంది కదా అని సరదాగా రేసింగ్లా పెట్టుకున్నాం సార్. బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి సార్. అందుకే హారన్ కొడుతూ వచ్చాం సార్ అని అంటాడు. 2 కార్లకు ఒకేసారి బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? నమ్ముతాననే అనుకుంటున్నారా? నిజం చెప్తావా? కారు కింద వేసి తొక్కించుకొని వెళ్ళిపోవాలా అని వాడి చెయ్యి ఇంకొంచెం వెనక్కి మెలిపెట్టి అడుగుతాడు దక్ష్. నిజమే సార్ అని వాడు అనగానే రేసులు పెట్టుకునే మొహాల్లో ఉన్నాయిరా మీది అని అడుగుతాడు అద్దు. నిజమే సార్ అని వాడు మళ్ళీ అనేసరికి వాళ్ళు కావాలనే వచ్చారని, రేస్ కోసం కాదని అబద్ధం చెప్తున్నారని సెన్స్ చేసిన దక్ష్ ఏమీ తెలియనట్లే ఫుల్గా వాళ్ళని కుమ్మేసి ఇంకొకసారి ఈ రోడ్ల మీద రేసులు అన్నారంటే చంపేస్తాను అని అక్కడున్న సెక్యూరిటీకి వాళ్ళని అప్పగించి రేసులంటూ అడ్డదిడ్డంగా తోలుకుంటూ వచ్చి డాష్ ఇచ్చారని చెప్పి పోలీసులకి ఇన్ఫామ్ చేయండి. కలెక్టర్ గారి కారుకి ప్రమాదం తప్పింది, ఇలాంటివి ఏమీ చెప్పకండి, మళ్ళీ అదొక న్యూస్ అయిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. వాళ్ళు చెప్పింది నిజమని నమ్మాలనిపించడం లేదన్నయ్య అని అంటాడు అద్దు. వాళ్ళు చెప్పింది నిజం కాదు అంటాడు దక్ష్. మరెవరు మన వెంట ఎందుకు పడ్డారు అని అడుగుతుంది భూమి. కథ కొనసాగుతుంది. మరి దక్ష్ ఎందుకు వాళ్ళని అంత ఈజీగా వదిలేశాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.